టీమిండియా యంగ్ టాలెంటెడ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అందరికీ సడన్ షాక్ ఇచ్చాడు. ఇండియా ఏ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న అయ్యర్ ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న రెండో టెస్ట్ నుంచి అకస్మాత్తుగా తప్పుకున్నాడు. మ్యాచ్కి ముందు వరకు ఉన్న శ్రేయస్ పేరు సరిగ్గా మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి ప్లేయింగ్ 11లో లేదు. లక్నోలో ఉండాల్సిన అయ్యర్ హుటాహుటిన ముంబైకి చేరుకున్నాడు. అతను వ్యక్తిగత కారణాలతోనే జట్టు నుంచి తప్పుకున్నట్లుగా సమాచారం. దాంతో జట్టు మేనేజ్మెంట్ కెప్టెన్గా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఆస్ట్రేలియా ఏతో జరిగిన మొదటి మ్యాచ్లో అయ్యర్ పెద్దగా రాణించలేదు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అయితే అంపైర్ నిర్ణయం కారణంగానే అయ్యర్ అవుట్ అయ్యాడని నెటిజన్లు అంటున్నారు. పోటాపోటీగా సాగిన తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం అయ్యర్ వ్యక్తిగత కారణాల వల్లే జట్టును విడిచిపోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. అయితే రాబోయే వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ కోసం మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా అయ్యర్ పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్లో అదరగొట్టిన ఇంగ్లాండ్ టూర్ స్క్వాడ్లో శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కలేదు. ఆ తర్వాత ఆసియా కప్ స్క్వాడ్లోనూ నిరాశ మిగిలింది. దాంతో అయ్యర్ను కావాలని తొక్కేస్తున్నారన్న విమర్శలు బీసీసీఐపై వచ్చాయి. టీమిండియా భవిష్యత్తులో ఆడనున్న సిరీస్లలో అయ్యర్ను కీలకంగా తీసుకునే అవకాశం ఉంది. అందుకోసమే ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ సిరీస్కి అయ్యర్ను కెప్టెన్గా ఎంపిక చేశారు. వెస్టిండీస్తో అక్టోబర్ 2 నుంచి టెస్ట్ క్రికెట్ ప్రారంభం కానుంది. 1-2 రోజుల్లో విండీస్తో సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశాలున్నాయి.